శ్రీ గురుభ్యో నమః. ఈ మధ్యే సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. అందులో ఒక వ్యక్తి వెంకటేశ్వర ప్రభాతం గురించి వెటకారంగా వ్యాఖ్యానించడం జరిగినది. భగవంతుడు అర్చకులు వెళ్ళి లేపితేనే లేస్తాడు, మళ్ళీ రాత్రిపూట పడుకోబెడితేనే పడుకుంటాడు, అలా మనం లేపితే లేచేవాడు, పడుకోబెడితే పడుకునేవాడు, దైవం ఎలా అవుతాడు అని ఏవేవో వాగడం జరిగినది. పౌలింపు సేవను, సుప్రభాత సేవను అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడం జరిగినది. ఆ తర్వాత మన హిందూ సంఘాలు ఇవి గట్టిగా అరుచుకుంటే, సరే సారీ చెప్పాడు, కానీ ఏదో పై మాటల్లోనే, పొడి మాటల్లోనే చెప్పినాడు. విమర్శించినప్పుడు ఎంతో బలంగా విమర్శించినాడు, కానీ దాన్ని సారీ చెప్పినప్పుడు మాత్రం అంతటి మనసులో నుంచి చెప్పినట్లుగా అనిపించలేదు. సరే, అదంతా వదిలేస్తే అసలు సుప్రభాతం ఎందుకు చేస్తాం మనం? సుప్రభాతం అంటే ఏమిటి? ఎవరిని మేలుకొల్పుతున్నాం? మరి నిజంగానే మనం కూడా తెలుసుకోవాలి కదా, ఎవరిని మేలుకొల్పుతున్నాము? భగవంతుణ్ణి మేలుకొల్పాలి. భగవంతుడు ఎప్పుడు మేలుకొనే ఉంటాడు కదా, ఆయన్ని మేలుకొల్పడం ఎందుకు? సరే, శయన ఏకాదశి రోజు పడుకుని ఉత్తాన ఏకాదశి రోజు లేస్తాడు అనుకున్నా, అది వేరే, దానికి సంబంధించినటువంటి కథ ఉంది, దాన్ని ఇప్పటికే తెలుసుకుని ఉన్నాం. సరే, పడుకొని ఉన్నప్పుడు లేపడం, మనం లేపినా లేవుడు, లేచి ఉన్నవాడిని పడుకోవడం అనవసరం కదా. ఎవరిని లేపాలి, ఎవరిని పడుకోబెడుతున్నాము అనేది మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఆ విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సుప్రభాతము అంటే అంటే శుభ, ప్రభాతము ఉదయం అంటే శుభోదయము, గుడ్ మార్నింగ్ అని మనం చెప్పుకుంటాం కదా. ఆ గుడ్ మార్నింగ్ అనేటువంటి పదము ఈ సుప్రభాతము అనేటువంటి దగ్గర నుంచే రావడం జరిగినది. ఆ సుప్రభాతంలో మనం ఎవరిని మేలుకొల్పుతున్నాము అంటే దైవాన్ని మేలుకొల్పుతున్నాము. ఏ దైవాన్ని మేలుకొల్పుతున్నాము? ఆనంద నిలయంలో ఉన్నటువంటి వెంకటేశ్వరుణ్ణి మేలుకొల్పుతున్నామా? కాదు, మన హృదయంలో ఉన్నటువంటి దైవాన్ని మేలుకొల్పుతున్నాము. యపశ్యతి నపశ్యత్ సపశ్యతి అంటాడు గీతలో పరమాత్మ. అంటే పరమాత్మ అన్ని చోట్ల ఒకే విధంగా ఉంటాడు, సమానమైనటువంటి విధానంగా తన యొక్క శక్తిని ప్రసరిస్తూ ఉంటాడు. మన హృదయంలోనూ పరమాత్మ ఉన్నాడు, ఆ విగ్రహంలోనూ పరమాత్మ ఉన్నాడు, ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడు. ఆ ప్రతి జీవిలో ఉన్నటువంటి దైవీ శక్తిని మేల్కొల్పడము సుప్రభాతం యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థము. అదేంటండి, ఎలా మేల్కొల్పుతాము ఉదయం పూట అంటే, మనకు జీవుడు ప్రకృతి మరియు మాయ, ఇంద్రియ మాయ, త్రిగుణాల చేత ఏర్పడినటువంటి ఇంద్రియ మాయ చేత, ప్రకృతి మాయ అంటారు, దాని చేత జీవుడు కప్పబడి ఉంటాడు. కప్పబడి తనకు మూలమైనటువంటి పరమాత్మ శక్తిని, దైవీ శక్తిని తెలుసుకోలేకుండా ఉంటాడు. అదే కూడా ఉండదు, మన హృదయంలోనే ఉంటుంది. దాన్ని తెలుసుకోవడం కోసం, బ్రహ్మమును చేరుకోవడం కోసం బ్రహ్మముహూర్తంలో మేల్కొని ఆ సుప్రభాతము మేల్కొల్పడం ఉంటారు. కర్తవ్యం ఏం చెబుతారు సుప్రభాతంలో? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వితం అని ఎవరు చెప్పారు? మొట్టమొదటిగా విశ్వామిత్ర మహర్షుల వారు ఆ రామచంద్రుణ్ణి తన యొక్క యాగాన్ని పూర్తి చేయడం కోసం తీసుకువెళ్తూ అలసిపోయి పడుకున్నటువంటి ఆ రామచంద్రుణ్ణి మేలుకొల్పుతూ చెప్పడం జరిగినది. ఏమన్నాడు? కర్తవ్యం దైవమాన్వితం, నీ అవతార కార్యము నెరవేర్చవలసినటువంటి సమయము ప్రారంభమైనది. కర్తవ్యం దైవమాన్వితం, దైవ కార్యమును నెరవేర్చాలి, మేల్కొను ఓ కౌసల్యా సుప్రజా రామ, కౌసల్యాపుత్రుడైనటువంటి రామ మేల్కొను అని అన్నాడంటే, మన జీవునికి ఆ యొక్క వైబ్రేషన్స్ పంపడం ఆ టైంలో అయితే తొందరగా ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందన్నమాట. ప్రకృతిలో త్రిగుణాలన్నీ కూడా అణిగిపోయి ఉంటాయి ఆ సుప్రభాతం సమయంలో. 3:30, 4:30 ఆ టైంలో ప్రకృతి అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉంటుంది, మొత్తం అణిగిపోయి ఉంటాయి. ఆ సమయంలో సుప్రభాతాన్ని చెప్పి మనలోని దైవీ శక్తిని మేల్కొల్పి, మన ఈ జీవుడి యొక్క కర్తవ్యాన్ని, కొన్ని కర్తవ్యాలు ఉండబట్టి, ఏవో కర్మలు చేసుకోబట్టి ఈ శరీరాన్ని స్వీకరించాము. ఆ కర్మలను మరచిపోయి మళ్ళీ త్రిగుణాలతో కూడినటువంటి మాయలో పడిపోతే మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉండాలి. అలా ఎత్తవలసినటువంటి అగత్యం పట్టకుండా జీవుణ్ణి మేలుకొల్పి, తాను జన్మ ఎత్తినటువంటి కారణాన్ని త్వరగా పూర్తి చేసి, తన కర్తవ్యాన్ని పూర్తి చేసి, తన మూలమైనటువంటి ఆనంద నిలయవాసుడైనటువంటి, ఇక్కడే ఉన్నటువంటి ఆనంద నిలయవాసుడైనటువంటి ఆ పరమేశ్వరుడితో, వెంకటేశ్వరుడితో ఐక్యము చేయడము సుప్రభాతంలో ఉన్నటువంటి అసలైనటువంటి అర్థము. ఇది తెలుసుకొని
సుప్రభాతము చెబితే ఇక జన్మ అనేది ఉండదు, సార్థకత అనేది లభిస్తుంది. సుప్రభాతంలో ఉన్నటువంటి అసలైనటువంటి అర్థం. అంతేగాని దేవుణ్ణి మేల్కొల్పడము, దేవుణ్ణి పడుకోబెట్టడము కాదు. పడుకోబెట్టడము అంటే ఇంద్రియ లోలత్వాన్ని పడుకోబెట్టడం. అది పవలింప సేవలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకే ఉదయం లేచినప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు ఈశ్వరనామాన్ని చెబుతూ పడుకుంటే అది ఒక గొప్ప నిద్ర కాకుండా యోగ నిద్రలా మారిపోతుంది అని మన శాస్త్రాలు చెప్పడం జరిగినది. ప్రతి దాని వెనుక ఒక అంతరార్థం ఉంటుంది. అల్లాటప్పగా ఆషామాషిగా పెట్టడం అనేది జరగదు. తెలిస్తే చెప్పాలి, తెలియకుండా ఏదో మిడిమిడి జ్ఞానంతో ఇష్టం వచ్చినట్లుగా వాగడము అనేది సబబైనటువంటి విషయము కాదు కదా. ఇకనైనా ఈ హేతువాదులు, ముసుగు మేధావులు సరి అయినటువంటి విధానంలో నడుచుకోవాలి. లేకపోతే వారికి సరి అయినటువంటి విధానంలో బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. అహింస పరమో ధర్మ, ధర్మహింస తదైవచ అని గుర్తుపెట్టుకొని హిందువులు కూడా ప్రతి విషయంలో కూడా స్పందిస్తూ ఉండాలి. పోనీలే వాడి కర్మకు వాడిపోతాడు, వాడి కర్మకు వాడిపోతాడులే అంటే అలా పోడు. బెటర్ అయిపోతున్నారు, రోజు రోజుకు పెరిగిపోతున్నారు. వీరు మనల్ని ఏమీ చేయలేరు, వీరిలో ఐక్యత లేదు అనేటువంటి భావన వారిలో ఉన్నది. కాబట్టి మన ధర్మాన్ని మనం తెలుసుకుందాం, అంతరార్థాలతో తెలుసుకుందాం. మన ధర్మాన్ని వ్యతిరేకించేవారిని ఖచ్చితంగా వ్యతిరేకించేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వస్తి.